మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% విఏ మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. 3 ఏళ్ల క్రితమే రీజనల్ రింగ్ రోడ్డు పనులకు కేంద్రం అనుమతించిందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. 200 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సికింద్రాబాద్ స్టేషన్ శంషాబాద్ ఎయిర్పోర్టులా మారబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్పినటువంటి 2 అంశాలు, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితమే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి పనులు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కేబినెట్ అప్రూవల్ అయిపోతే రీజనల్ రింగ్ రోడ్డు కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వము పనులు ప్రారంభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చాలా అనుభవం ఉంది. ప్రధానమంత్రి గారు రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడానికి, అదేవిధంగా మరి 13,000 కోట్ల రూపాయలతోటి ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మరి ఆ రోజు ముఖ్యమంత్రి రాలేదు. దాని కారణంగా కొంత మరి ఏ రకంగా పరిస్థితుందో మనకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో భారత ప్రభుత్వము ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, అది కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే డిఎంకే ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా ఈరోజు తెలంగాణ అభివృద్ధి కానీ మిగతా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను.